తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రబహడ్కు చేరుకుంటారు. వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్ద్ బ్రిడ్జిని పరిశీలిస్తారు. అనంతరం బుడికిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జీఆర్ కాలనీని సందర్శించనున్నారు. కామారెడ్డి ఐటీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. వరద నష్టంపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో ఇటీవల వరదలతో భారీ నష్టం వాటిల్లింది. వరద బాధిత ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకైతే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం జీఆర్ కాలనీలో ఉన్నాం. జీఆర్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడేది. ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగింది. సో ఈ కాలనీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఇక్కడ బాధితులతో మాట్లాడతారు. ఇప్పటికే భారీ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన ఉదయం 11:30కు తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ శివార్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన లింగంపేట మండలం వద్ద కుర్దు వద్ద దెబ్బతిన్న ఆర్ఎన్బి శాఖకు సంబంధించిన రోడ్లు వంతెనను పరిశీలిస్తారు. ఆ తర్వాత మురుగిద్ద శివారులో వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రోడ్డు మార్గాన 1:15 ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్న ఇదే కాలనీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అనంతరం ఇక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు, మాట్లాడతారు. వరదతో ఎలాంటి నష్టం వాటిల్లిందో వాళ్ళని అడిగి స్వయంగా తెలుసుకుంటారు. అనంతరం కలెక్టరేట్కి వెళ్తారు. 2 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, వరదలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ని కళ్ళకు కట్టినట్టు ఆ ఫోటోల్ని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ని తిలకిస్తారు. అనంతరం అక్కడ నుంచి ఆ కలెక్టరేట్లోనే అధికారులతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. వరదల వల్ల కామారెడ్డి జిల్లాకు ఏ స్థాయిలో ముప్పు వాటిల్లిందని స్వయంగా పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వివిధ శాఖలకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది అనేది ఒక అంచనా వేస్తారు. అనంతరం అక్కడనే కామారెడ్డికి సంబంధించి ఒక నష్టపరిహారం ప్రకటించే అవకాశం అయితే ఉంది. దాదాపు చూడొచ్చు, ఈ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొన్న వరదలకు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. ఇప్పటికి ఇంకా కోలుకోలేకపోతున్నారు. దాదాపు 200 కోట్ల నష్టం జరిగిందనేది అధికారులు ప్రాథమికంగా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికైతే పంపారు. సో ఆ నివేదికకు సంబంధించి కూడా పరిహారం ప్రకటించే అవకాశం ఉంది అనేది అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. సో ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం ఏ స్థాయిలో పరిహారం ప్రకటిస్తారన్నది ఒక ఆసక్తిగా మారింది. చాలా భారీ నష్టం వాటిల్లింది. గతంలో కనివిని ఎరగని రీతిలో నష్టం జరిగింది. ఇటు కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లో కూడా భారీగా వరదలతో నష్టం వాటిల్లింది. ఇక నిజామాబాద్ జిల్లాలోనూ బ్యాక్ వాటర్తో నష్టం జరిగింది. ఒక కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వాళ్ళ సమీక్ష అనంతరం కీలక ప్రకటన కామారెడ్డికి సంబంధించి ఒక పరిహారం అయితే ప్రకటించే అవకాశం ఉందని జిల్లా నాయకులు అయితే చెప్తున్నారు. సో ఇది సీఎం పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, కామారెడ్డి నుంచి.